సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిత్రులారా, ఈరోజు అందరికీ ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకొని 9 టెర్రరిస్ట్ స్థావరాలను నాశనం చేసి వాళ్ళు క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చారు. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో ఎవరైతే తమ భర్తల్ని కోల్పోయారో వాళ్ళందరికీ ఈరోజు ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఆ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలన్నీ ఈరోజు నాశనం చేశారు. దీని మీద మళ్ళీ పాకిస్తాన్ ప్రతిచర్య ఏముంటుంది, తదుపరి కార్యక్రమం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. అయితే నిన్న మనకి అజయ్ రాయ్, స్టేట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, రఫేల్ బొమ్మ చూపిస్తూ దానికి నిమ్మకాయలు మిరపకాయలు కట్టి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రఫేల్ని తీసుకున్నప్పుడు, అంటే కొత్తగా కొనుగోలు చేసినప్పుడు వాటికి స్వస్తిక్ వేసి వాటికి నిమ్మకాయలు తర్వాత మిరపకాయలు కట్టాడు. అవి అలాగే ఉంచుతారా, లేకుంటే తీసి వాటిని ఎగరనిస్తారా, లేకుంటే అవి తుప్పుపట్టిపోతాయని చెప్పేసి నిన్న ఒక పత్రికా సమావేశాన్ని ఆయన నిర్వహించి దాంట్లో చెప్పారు. అయితే అజయ్ రాయ్ గారికి తెలియంది ఏంటంటే, కనీసం ఇప్పుడు నిమ్మకాయలు కట్టి వాటిని ఆపరేషన్ సింధూర్ అని, ఇప్పుడు లేదు ఎయిర్ స్ట్రైక్ అని, లేదు సర్జికల్ స్ట్రైక్ అని, ఎప్పుడు దాడి జరిగినా టెర్రరిస్టులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2000 నుండి 2014 వరకు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 66 సార్లు టెర్రరిస్ట్ దాడులు జరిగాయి. 26/11 ముంబైలో జరిగింది, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అప్పుడు మీరు ఏ విమానాలకి నిమ్మకాయలు విప్పారో, మరి విమానాలను ఎగరనిచ్చారు. అప్పుడు మీరు ప్రజల చేతుల్లో నిమ్మకాయలు పెట్టి వాటిని తీసుకుంటూ కూర్చోమని చెప్పారు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం వాటికి ఏరోప్లేన్లకు కట్టి వాటిని ఎగరనిచ్చి టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేస్తాం. 2 సార్లు ఎయిర్ స్ట్రైక్, ఒకసారి ఎయిర్ స్ట్రైక్, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా అజయ్ రాయ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఒక స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనాది? ఒక నార్మల్ కార్యకర్త మాట్లాడితే కూడా మీ యొక్క పార్టీకి సిగ్గుచేటు, తెలివి తక్కువతనం, అందరూ తెలివి లేని వాళ్ళు అంటారు. అంత పెద్ద పోస్ట్లో ఉండి ఏం మాట్లాడారు మీరు? అసలు ప్రభుత్వం చేస్తున్న యుద్ధం గురించి, ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ ఏమిటో తెలుసుకున్నారా? దీనికి ప్రతిగా సుధాంశు త్రివేది గారు ఇచ్చారు వెంటనే స్టేట్మెంట్. ఏమని అంటే, యుద్ధ సన్నిధాలు జరుగుతున్నాయి, రఫేల్ విమానాలు వచ్చేసేసి ఇప్పుడు మనకి హైవేస్లో, నేషనల్ హైవేస్ అన్నిట్లో ఎయిర్ స్ట్రిప్స్ అని తయారు చేశారు. మీరు మిత్రులారా, మీరు చూసారో లేదో తెలియదు, మనం ఒంగోలు దగ్గర వెళ్తే మనకి ఎయిర్ స్ట్రిప్స్ కనబడతాయి హైవేలో. చాలా ప్లేసుల్లో నేషనల్ హైవేస్లో ఎయిర్ స్ట్రిప్స్ చేశారు. అంటే అత్యవసరంగా విమానాలు అక్కడ దిగడానికి రన్వే లాగా తయారు చేశారు. అక్కడ మీకు 2 అంటే 4 లైన్ రోడ్లో మధ్యలో ఏదైతే డివైడర్ ఉంటుందో, డివైడర్ ఉండదు ఎయిర్ స్ట్రిప్. కొన్ని కిలోమీటర్ల చొప్పున అది ఉండదు, ఓన్లీ పోలీస్ వాళ్ళు బ్యారికేడ్స్ పెడతారు. అవన్నీ కూడా యుద్ధానికి చేశారు. ఇంతకుముందు మీరు అసలు కనీసం హైవేస్ని తయారు చేశారా? హైవేస్లో ఎయిర్ స్ట్రిప్లు వదిలేసేయండి, హైవేస్ని వేసారా ఎక్కడన్నా కానీ గట్టిగా? ఇప్పుడున్న హైవేస్ అన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ చతుర్భుజి నుంచే కదా వచ్చింది. అంటే దేశం మీద, దేశం యొక్క ప్రయోజనాల మీద, దేశం యొక్క అభ్యున్నతి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏం చేశారో అందరికీ తెలుసు. 1999
ఆపరేషన్ కాంట్రాక్ట్లో మన ఏజెంట్స్ని తీసుకెళ్ళి కోసి చంపేసేసి ముక్కలు ముక్కలుగా చేసి పంపించారు. కనీసం దాని గురించి ఎక్కడైనా కానీ మాట్లాడారా మీ ప్రభుత్వంలో? మరి 2008లో మనకి తాజ్ హోటల్లో మార్కోస్ కమాండోస్ వస్తున్నప్పుడు 45 నిమిషాలు లేటుగా వచ్చారు. దానికి కారణం ఏంటి? ఎందుకు లేటుగా వచ్చారు అసలు? అంటే ఎవరో మినిస్టర్ వచ్చి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పితే కానీ మీరు వెళ్ళి పనిచేయరా? ఆ మినిస్టర్ కూడా వచ్చి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్కటి చెట్ట విప్పాలా మొత్తం అంతా? మీరు ప్రజలు చస్తుంటే చూసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు. కనీసం వాళ్ళకి సానుభూతి చెప్పడానికి కూడా రారు. ఇప్పుడు ప్రభుత్వం యుద్ధం చేయడానికి ముందు 3D వార్ఫేర్ టెక్నిక్స్ని వాడుతుంది. అది తెలుసా మీకు? మొట్టమొదటగా డిజిటల్ వార్ని స్టార్ట్ చేసింది. అంటే టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ కదలికలు అవన్నీ కూడా శాటిలైట్స్ నుంచి, డ్రోన్స్ నుంచి సంపాదించారు. లైవ్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో సంపాదించారు. దాంతోనే నిన్న ఆపరేషన్ సింధూర్ చేశారు. కరెక్ట్గా స్థావరాల పైనే దాడి చేశారు. సెకండ్, అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్. అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క మెయిన్ వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ దాచిపెట్టబడ్డారు, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మూడవది సైకలాజికల్గా పాకిస్తాన్ వాళ్ళని చంపేశారు ముందే. ఎందుకంటే వాటర్ ఆపేశారు, ప్రజలే తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇది కాకుండా ఈ హైబ్రిడ్ టెక్నిక్స్ కాకుండా డిజిటల్గా ఆపరేషన్ డిజిటల్ ఫైల్ అని వాళ్ళ బ్యాంక్స్లో ఉన్న అమౌంట్స్ని అన్నీ కూడా ఆ బ్యాంక్ అమౌంట్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎవరెవరికి చేరుతున్నాయి, వాళ్ళు ఎంత ఫండింగ్ ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఫండింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డిజిటల్గా గవర్నమెంట్ చేతిలో పెట్టుకున్నారు. ఎందుకు అంటే మిగతా దేశాలందరూ కూడా వాళ్ళు మీరు టెర్రరిస్ట్ స్థావరం మీద అటాక్ చేస్తున్నారు, అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారని గ్యారంటీ ఏంది, పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని గ్యారంటీ ఏంటి అని అడిగినప్పుడు అంతర్జాతీయంగా మన పరపతిని కాపాడుకోవడానికి, మన పరువు పోకుండా ఉండడానికి వాళ్ళు వాళ్ళ బ్యాంకుల యొక్క అకౌంట్లలో కదలికలని కూడా వాళ్ళు మొత్తం నిక్షిప్తం చేసుకున్నారు. ఇది ఏమీ తమకు తెలియదు. ఒక బొమ్మ దొరికింది రఫేల్ లాంటి బొమ్మ, దాన్ని తీసుకొచ్చి దానికి ఒక నిమ్మకాయ 2 మిరపకాయలు కట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రం పనికి వస్తారు, ఇంకెందుకు పనికిరారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సుజాత సూర్యపల్లి ఆపరేషన్ సింధూర్ అంటే ఏదో పూజలు పునస్కారాలు అనుకున్నారు, నరమేధమా అని రాసింది. ఏమమ్మా అసలు నువ్వు ఎన్నికన్నా బొట్టు పెట్టుకున్నావా? అసలు సింధూరం అంటే తెలుసా? సింధూరం విలువ తెలుసా? అక్కడ తమ భర్తని ఎదురుగ్గా నిలబడి చంపుతుంటే, తలలోంచి బుల్లెట్లు వెళ్ళిపోతుంటే, చాలా 2 ముక్కలుగా విడిపోతుంటే చూసిన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? మీరా మాట్లాడేది ఇవన్నీ? ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీలో ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో ఉండి మాట్లాడతారా మీరు? ఒకవేళ ప్రజలు కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంది. మీరు ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫింగర్ టిప్స్లో. అన్నీ తెలుసుకొని ప్రజలు మీ మీద తిరగబడితే ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? ఒక 2 నిమిషాలలో మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఏముంది ఇవన్నీ ఇప్పుడంతా మొత్తం మొబైల్ ఫోన్లలోనే దొరుకుతుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద ఏసీల కింద కూర్చొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేస్తారు. ఇదంతా దొరకని ఇన్ఫర్మేషన్ కాదు. ప్రజలను ఎన్ని రోజులు మబ్బు పెడతారు? ఒకవైపు సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వేరే దేశంలోకి 100 కిలోమీటర్లు వెళ్ళి టెర్రరిస్ట్ స్థావరాల్ని నాశనం చేసి వస్తే, సింధూరం అంటే పూజలు పునస్కారాలు అనుకున్నాము, నెత్తుడి దారాలు గార్పియడం అని పెడతారా మీరు ఫేస్బుక్లో? ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ పోస్టుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. మన దౌర్భాగ్యం అది. ఇవన్నీ గమనించండి మిత్రులారా. మన భారతదేశ ఔన్నత్యము, అభివృద్ధి ఇది మనకు ముఖ్యం. దాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అసలు పాకిస్తాన్ కాశ్మీర్ని ఎందుకు కావాలనుకుంటుంది? కాశ్మీర్ రావడం వల్ల పాకిస్తాన్కి ఏమి లాభం, ఎంత లాభం?
వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.